హలో అండి, ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ అందరూ ఇష్టపడే సమ్మర్ స్పెషల్ బాదం మిల్క్. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో 50 గ్రాముల బాదం పప్పు, అలాగే బాగా మరిగించి పెట్టుకున్న వెన్నీళ్ళు పోసుకొని 2 గంటల పాటు నానబెట్టుకుంటే మనకి స్కిన్ అనేది త్వరగా వచ్చేస్తుందండి. మీకు టైం ఉంటే చల్లనీళ్ళల్లో ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. చూసారు కదండి, మనం ఈ బాదం పప్పులన్నిటికీ స్కిన్ తీసేసి పెట్టుకున్నామన్నమాట. సో వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలో ఒక 200 ml వరకు పాలు పోసుకొని మూత పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, అలాగే 50 ml పాలు పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో 3/4 లీటర్ పాలు పోసుకొని హై ఫ్లేమ్లో పొంగించుకోవాలి. మనకి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న బాదం పేస్ట్ ఉంది కదండి, దాన్ని కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 3/4 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కుంకుమ నీళ్ళను యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో పాలల్లో కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని కూడా వేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పాలు చిక్కబడే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనిలో కలర్ కోసం చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. అలాగే దీనిలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పాలు చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీనిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టుకొని 2 నుంచి 3 గంటల పాటు డీప్ ఫ్రీజర్లో ఉంచుకోవాలి. 3 గంటల తర్వాత చూస్తే మనకి సగం గట్టిపడి మిగిలినంత పాలలానే ఉంటుందండి. దీనిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని ఒక 6 నిమిషం పాటు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక గ్లాస్లో మనం కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలను యాడ్ చేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న బాదం పాలు పోసుకొని దాని మీద బాదం ముక్కలతో కొద్దిగా కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే అంతేనండి, సమ్మర్ స్పెషల్ బాదం మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్టే. ఈ సమ్మర్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.